హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్. ఈరోజటి వీడియో ఏంటంటే, మనం ఉగాదికి ఎంతో ప్రత్యేకంగా చేసుకునే మామిడికాయ పులిహోర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మామిడికాయని తీసుకొని ఇలా మంచిగా తురిమైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకొని డబుల్ వాటర్ పోసుకొని ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పిడికెడు పల్లీలు, ఒక పిడికెడు శనగపప్పు కూడా పక్కన పెట్టుకున్నాను. ఒక పిడికెడు కరివేపాకు, పిడికెడు కొత్తిమీర కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక వెడల్పాటి తట్ట తీసుకొని అందులో అన్నంనైతే మొత్తం అందులో వేసి ఇలా చల్లారబెట్టుకున్నాను. అన్నం చల్లారిన తర్వాత అందులోకే మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును అందులో వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి మొత్తం ఫస్ట్ అన్నానికైతే మంచిగా పట్టించుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయలో కొంచెం తురుము మాత్రమే పావు వంతు మిగిలింది. మిగతా అంతా అన్నంకైతే పట్టించేశాను. ఉప్పు కొద్దిగా ఇక్కడ వేసుకున్నాను. కొద్దిగా పోపులో కూడా వేసుకుంటాను. ఇలా మంచిగా కలిపెట్టుకున్న తర్వాత ఒక ముకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా పల్లీలైతే మంచిగా వేయించుకున్నాను. ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత డైరెక్ట్ మనం చల్లారబెట్టుకున్న అన్నంలో తట్టలోకి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత అదే బాండీలో మళ్ళీ శనగపప్పును కూడా వేయించుకొని కొద్దిగా కలర్ మారిన తర్వాత ఆ శనగపప్పును కూడా ముందుగా మనం పల్లీలు వేసుకున్న తట్టలోకే వేసుకున్నాను. నేను ఇక్కడ ఎందుకు పల్లీలు, శనగపప్పు ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నానంటే అవి పోపులో వేస్తే మాడిపోతాయి, లేకపోతే సరిగ్గా వేగవు. అందుకే నేను ఇలా సపరేట్‌గా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత అదే మూకుట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక 2, 3 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోకే మనం ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే కొత్తిమీరను పైనుంచి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పోపులో వేస్తున్నాను. ఆ తర్వాత కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4, 5 ఎల్లిపాయలు మంచిగా దంచుకున్నవి ఇలా సెంటర్‌లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయ వేస్తే పులిహోరకి చాలా టేస్ట్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఆ తర్వాత ఒక స్పూన్ వరకి పసుపును కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఫస్ట్ అన్నంలోకి వేశాను కదా! ఇప్పుడు పోపులో కూడా వేసి మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లార్చిన అన్నంలో ఈ పోపంతా వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఈ స్టేజ్‌లోనే వేయించిన నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నువ్వుల పొడి వేస్తే ఈ మామిడికాయని డామినేట్ చేస్తుంది. సో, అందుకే నేను నువ్వుల పొడి అయితే వేయలేదు. ఇలా చేసుకొని టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మామిడికాయ పులుపు నోటికి తగులుతుంటే ఆ టేస్టే వేరు. అంతే అండి, మన టేస్టీ మామిడికాయ పులిహోర అయితే రెడీ. ఈ ఉగాదికి మీరు కూడా ఇలా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.